శ్రీశైలంలోని నల్లమల్ల అడవి. దీంట్లో చాలామంది తప్పవుతుంటారు. ఇక్కడ మా బృందం వచ్చి నన్ను ఇచ్చిపోయింది. అందువల్ల దీని నుంచి ఎలా బయటపడాలో నేను చూపిస్తాను. మనం ఇప్పుడు ముందుగా ఈ చుట్టుపక్కన ఈ అడవి చుట్టుపక్కన ఏమైనా గ్రామాలు ఉన్నావో లేవో తెలుసుకుందాం. చూద్దాం ఈ చుట్టుపక్కల ఏమైనా గ్రామాలు ఉన్నావో లేదో మనం అనుసరిస్తాం. సరేనా? ప్రతి ఒక్కరు మనం అందరం అనుసరిద్దాం. కట్ చేసిన ఇది చాలా భయంకరమైన అడవి. దీనిలో ఎటువంటి మృగాలు ఉండేది తెలియదు, ఏమీ ఉండేది తెలియదు. చాలా జాగ్రత్తగా ఉండాలా, చాలా అప్రమత్తంగా ఉండాలి. అన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి. అన్నీ నాకు చాలా ఆకలి అవుతుంది. తిండికి ముందుగా ఇక్కడ చూడవచ్చు. మనము ఏదో ప్లేస్ ఉన్నట్లుగా ఉన్నది. ఇక్కడ ప్లేస్ ఏదో ఉన్నట్లుగా ఉన్నది. ఇక్కడ చూస్తే మనం పేడ ఎరిగింది అంటే పేడ ఎరిగిందంటే ఇక్కడ ఎవరో పశువులు మేపారనమాట. మనకు ఒక క్లూ దొరికింది. ఇక్కడ పశువులు మేపినట్ట మనకు చాలా సూచనలు ఉన్నాయి. పశువులు మేపినట్ట పేడ చాలా ఉన్నది. మరియు ఇక్కడ పలహారం ఉన్న కొన్ని చెట్లు ఉన్నాయి. నాకు చాలా ఆకలిగా ఉన్నది. ఇక్కడ పలహారం ఉన్న చెట్లు ఉన్నాయి. అక్కడ ఈత చెట్టు కానీ దానికి ఎటువంటి పండ్లు లేవు, ఎటువంటి పండ్లు కానీ ఏమీ లేదు. చాలా ఎక్కువ అయినది, ఇప్పటికే చాలా ఎక్కువ అయినది. ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి కానీ దీనికి ఎటువంటి పండ్లు కానీ ఏమి కానీ లేవు, ఎటువంటి పండ్లు కానీ ఏమి కానీ లేవు. ఇక్కడ చూడవచ్చు, ఈత పండ్లు ఉన్నాయి కానీ ఎవరో తీసుకున్నట్లుగా ఉన్నారు. పశువులకు వచ్చిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈ పండ్లను తీసుకునవచ్చు. నన్ను చాలా సేపటికి అయింది, ఇప్పటికి చాలా ఆకలిగా ఉంది. ఇక్కడ చూస్తే మనకి ఏదో నది ఉన్నట్లుగా కనిపిస్తున్నది. ఇక్కడ ఇసుక దుబ్బలు ఉన్నాయంటే ఏదో నది ఉన్నట్లుగానే కనిపిస్తున్నది మనకి. ఇక్కడ ఏదో నది ఉన్నట్లుగా కనిపిస్తుంది. మనకి చాలా పెద్ద క్లూ దొరికినది. దీంతో మనం దీని పక్కన ఉన్న మారుమూల గ్రామాలకు వెళ్ళి మన చోటుకు మనం చేరవచ్చు. ఇక్కడ మనకి ఈ నది అనేది కనిపిస్తుంది. ఇక్కడంతా మనకు కనిపిస్తుంది. ఇక్కడ పెద్ద నది ఉంది. దీని పక్కన ఉన్న మారుమూల గ్రామం గురించి, పట్టణం గురించి మనం ఎంతో తెలుసుకోబోతున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ తెలుసుకున్నందుకు. ఇక్కడ మనకి నది కనిపించినందువల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఈ నదిని ఎలాగైనా దాటాలి. ఇప్పుడు ఎట్టయినా కానీ ఈ నదిని దాటేయాలి మనం. కాబట్టి ఎలాగైనా ప్రయత్నం చేయాలి. ఇక్కడ చాలా పూడుకున్నాం మనం గమనించవచ్చు. ఇక్కడ చాలా దిగబడుతున్నాయి కాళ్ళు. చాలా లోతుగా ఉన్నది ఈ నది. కనీసం ఈత కొట్టాలి, ఒక మనిషి మునిపోయేంత లోతు ఉండవచ్చు అని తెలియజేస్తుంది. ఈ కట్టను కూర్చి చూసేది భూమి పోతుంది, చాలా లోతుంది, అందకపోవడం లేదు భూమి. గమనించవచ్చు మనం, చాలా లోతున్నది. దీనికి మనం ఈత కొట్టవలసి ఉంటుందమ్మా. నది దాటాను, చాలా బాగున్నది. ఇప్పుడు ఈ ఎత్తైన పర్వతాన్ని ఎలాగైనా దాటాలి. గ్రామం వస్తుందో రాదో తెలుసుకోవాలి. బంధినావా? చాలా ఈ కొండను ఎలాగైనా నేను ఎక్కాలి. ఇది చాలా జారిపోతుంది. ఇది ఎక్కడానికి రావటం లేదు. దీన్ని ఎలాగైనా ఎక్కి తీరాలి. చాలా భయంకరంగా ఉంది గట్టు. దీన్ని ఎలాగైనా గట్టుని ఎక్కాలి, ప్రయత్నం చేయాలి. ఈ గట్టుని ఎలాగైనా ఎక్కాను. ఎక్కలేను, నేను పూర్తిగా ఎక్కలేను కానీ జారుతున్నది. ఇక్కడ జారుతున్నది. కొండ చాలా సులువుగా జారుతున్నది. కింద పడిపోతానేమో అనుకుంటున్నా. నేను పడిపోయాను. ఇక్కడ జిట్ట ఉన్నది, దీన్ని తినడం మంచిది. ఇక్కడ జిట్ట ఉండడం మనం గమనించవచ్చు. దీన్ని తినడం వల్ల మన ఆకలి సగం తీరుతుంది.
విటమిన్ ఉంటుంది, అలాగే బి విటమిన్ లభిస్తుంది. చాలా బాగుంది, ఎంతో రుచిగా ఉందమ్మా. దీన్ని తినడం నా అదృష్టంగా బాధిస్తున్నాను. ఓకే, ఈ ఎత్తైన గట్టుని అతను ఎక్కగలరా? ఎక్కలేడా? దీన్ని ఎక్కడంతో అక్కడ ఊరు ఉందో లేదో తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ ఊరు నుంచి ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ చూడవచ్చు, ఇంకా గ్రామం దగ్గరలో ఉండవచ్చు. ఇలా నడుచుకుంటూ పోతే గ్రామం వస్తుందని అనుకుంటున్నాను. నేను ఇలా నడుచుకుంటూ పోతున్నాను, అక్కడ దారి కనబడుతున్నది. అలాగే పోతే నా ప్రయాణం కొనసాగిస్తూ పోతుంటే అక్కడనే ఏదో ఒక మారుమూల గ్రామం వచ్చి అక్కడి నుంచి బయటపడడం మంచిది. ఇలాగానే మనం పోతే ఇక్కడ నేషనూరు అనే గ్రామం ఉంటుందని కొందరు యువకులను అడిగి తెలుసుకున్నాను. ఇక్కడ ఒక యువకుడు ఇక్కడ ఒక మనిషిని అడిగి తెలుసుకున్నాను. ఇక్కడ నేషనూరు గ్రామం ఉందని, ఇది చాలా దగ్గరలో అన్నారు. ఇక్కడ మనిషి అంటే ఒక బాలుడు కనిపిస్తున్నాడు. ఇతన్ని అడిగి తెలుసుకుందాం మనము. అంతా కావాలంటే అప్పుడు చెప్పినది, కానీ ఈ మనిషే మరి క్లియర్గా తెలుసుకుందాం. అక్కడ మీకు ఆ బాలుడు కనిపిస్తూనే ఉంటాడు, చూడండి. ఆ బాలుని దగ్గరికి మనం వెళుదాం, ప్రశ్నలు అడిగి ఈ ఊరు గురించి, ఈ ప్రజల గురించి తెలుసుకుందాం. ఇంకా మనం ఎలాగో బయటపడినట్టనే. ఇక్కడ ఓ మనిషి కనిపించారంటే మనం బయటపడినట్లే ఉంటుంది. ఈ మనిషి అనగా ఈ బాలుడు ఏం చేస్తూ ఉంటాడు ఇక్కడ? ఈ మనిషిని అడిగి తెలుసుకుందాం. మీ పేరేమిటన్నా? నా పేరు మహేంద్ర, నేను 8వ తరగతి చదువుతున్నాను. ఆ బాలుడు 8వ తరగతి చదువుతున్నాడంట, అతని పేరు మహేంద్ర అంట. వివరాలు తెలుసుకుందాం. మీరు ఏ గ్రామంలో నివసిస్తున్నారు మహేంద్ర గారు? మాకు ఇక్కడనే పక్కనే ఒక మంచి గ్రామం నసనూరు అనే ఒక పల్లెటూరు, ఎంతో అందమైన. ఇక్కడ ఇదొక నది, మాకు ఎంతో జీవనాధారమై, మేము ఇక్కడ బట్టలు ఉతకడానికి కానీ జీవనాధారమై ఉంది. ఓ, చాలా మంచిది. ఇప్పుడు మనం ఊరికి వెళదామా? మీ ఊరు మాకి రస్తా చూపించగలరని కోరుతున్నాము, దారి. ఓ, గ్యారంటీగా మేము చూపిస్తాము. మా ఊరికి ఇలా ఎప్పుడు రాలేదు, మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా పోవాలి మా ఊరికి, లేదంటే ఇలా కూడా పోవచ్చు, ఇలా పోయి తిరగాలి. ఓకే, పోదాం. ఇలా పోతుంటే దారి వస్తుంది అని చెప్తున్నారు మహేంద్ర గారు. మనం ఇలాగే రస్తాలో పోతూ ఉండాలి. ఇలా పోతే వాళ్ళ ఊరికి దారి దగ్గరలో ఉందని చెప్తున్నారు. ఇలాగని పోవచ్చు అని చెప్పాడు. ఇక్కడ నుంచి చాలా రస్తాలు ఉన్నాయంట వాళ్ళ ఊరికి. ఈ నదికి ఆ ఊరికి చాలా అనుబంధాలు ఉన్నాయంట. ఆ ఊరికి వెళ్ళి మనం మన ఊరికి చేరవలసిన ఊరికి చేరుకుదాం. ఇక్కడ చూసినట్లయితే అక్కడ బ్రిడ్జి ఉండడం మనం గమనించవచ్చు. చాలా దగ్గరలో